న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అంతా ఎంతో ఉత్సాహంగా రెడీ అయ్యారు. కొందరు పార్టీలతో చిల్లైతే ఇంకొందరు రిసార్టుల్లో సెలబ్రేషన్స్ కు సిద్ధంగా ఉన్నారు. ఇలా 1-2 రోజులు కాదు, ప్రతి రోజు పండగే అన్న రీతిలో రిసార్ట్ స్టైల్లో హౌసింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేయడం అందరికీ సాధ్యమయ్యే ఫీట్ కాదు. మిడ్ సెగ్మెంట్ కస్టమర్లకు సైతం రిసార్ట్ లైఫ్ అందుబాటులోకి తెస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. 2024లో ఈస్ట్ హైదరాబాద్ లో వరంగల్ హైవే పై మోస్ట్ అట్రాక్టివ్ గా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రాజెక్టులు నిలిచాయి. ఈ ఏరియాలో జేఎస్ఆర్ సంస్థ 4 మెగా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓవల్ పీస్ సిటీ ప్రాజెక్టులను టియర్స్, రెరా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. ప్రతి ప్రాజెక్టులో కస్టమర్ కు మాక్సిమం బెనిఫిట్ దక్కేలా చేయడంతో పాటు మరెక్కడా ఉండని అట్రాక్షన్స్ అందించడం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సక్సెస్ స్ట్రాటజీ. అందుకే మిడ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులకు సూపర్ రెస్పాన్స్ లభించింది. మరీ ముఖ్యంగా వీకెండ్ హోమ్స్ విషయంలో జేఎస్ఆర్ ప్రాజెక్టులు అత్యంత అనువైనవి. రిసార్ట్ స్టైల్ వాతావరణంలో ప్రతి వారాంతాన్ని ఆనందంగా ఎంజాయ్ చేసే అపూర్వమైన అవకాశం మీకు స్వాగతం పలుకుతోంది. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనం, ప్రతి కస్టమర్ కు మరింత భరోసా లభించేలా ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాలో అందుబాటు ధరల్లో ప్రాపర్టీలు అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్ల చాయిస్ కు తగినట్టు పలు ప్రాజెక్టులను డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. సార్, ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐస్ మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. సో దీనిపై మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, బోత్ స్టేట్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే వాళ్ళంతా ఉన్నారు. మన వాళ్ళు లేనిదే లేదు అసలు. పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, ఏ డిపార్ట్మెంట్ చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, హైదరాబాద్ సిటీ గ్లోబల్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్ తో పాటు ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఉంది. కంపారిటివ్లీ అదర్ మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చెన్నైలో వర్షాల ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, సముద్రం దగ్గర కాబట్టి. ముంబైలో కూడా సేమ్ ట్రాఫిక్ అండ్ వర్షాలు. అలానే కలకత్తా అయితే కొంచెం చెప్పనక్కర్లేదు, అలా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ దో ఢిల్లీకి మీరు వెళ్ళాలనుకోండి, కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. యమునా నది కానీ ఆ ఢిల్లీలో మనం వెళ్ళినట్లయితే ఒక 10 to 15 minutes మనకు లెన్స్ అడ్జస్ట్ కావసలు ఆ పొల్యూషన్కి. 15 minutes తర్వాత మాస్క్ తీస్తే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి అలాంటి కాలుష్య నగరాలు ఉన్నటువంటి మన దేశంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళ హార్డ్ అండ్ మనీని, ఎన్ఆర్ఐస్ కానీ మన ఇండియాలో ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కంపారిటివ్లీ అదర్ సిటీలో స్క్వేర్ ఫీట్లో ల్యాండ్స్ అమ్ముతున్నారు, మన స్క్వేర్ యార్డ్లో అమ్ముతున్నాం. కాబట్టి మన హైదరాబాద్ స్పెషాలిటీ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఇక్కడ చాలా తక్కువ. ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా చాలా తక్కువ ధరలో ఉన్నాయి. స్క్వేర్ యార్డ్స్లో మీరు కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ కనెక్టివిటీ సఫిషియెంట్గా ఉన్నాయి. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫుల్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి ఎన్ఆర్ఐస్ అయినా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 3 నుంచి 5 సంవత్సరాల రెట్టింపు కావటమే కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి మా ఎన్ఆర్ఐ సోదరులకు కానీ అలానే మన తెలుగు పబ్లిక్ అందరికీ కూడా మేము ఇది ఒక పిలుపునిస్తున్నాం. మీలాంటి వాళ్ళు హార్డ్ అండ్ మనీతో రండి, మీకు ఇంకా స్పెషల్ ప్రైస్ తోటి ఇచ్చి మంచి హాస్పిటాలిటీ, మంచి సర్వీసెస్ తో పాటు మంచి ల్యాండ్స్ ని కానీ మంచి ప్లాట్స్ ని మీకు అందిస్తామని నేను సుజన్ మీడియా రియల్ సిటీ తరపున నేను తెలియజేసుకున్నాను. తప్పకుండా మీరు ఇలా వచ్చి ఒకసారి మా సన్ సిటీని కూడా విజిట్ చేయండి. మా వెంచర్స్ ఎలా ఉంటాయో మీకు చూసిన తర్వాత మీరు ఆలోచించండి.